బిగ్ బాస్ హౌస్ అన్నాక ఇలాంటి ప్రేమ కలాపాలు కామమే. ముద్దులు, ముచ్చట్లు, హగ్గులు, ఇంకాస్త మితిమీరి దుప్పట్లో దూరడాలు ఇలా చాలా చూపించారు. ఇప్పటివరకు అయితే ఇలాంటి వ్యవహార కార్యక్రమాలు జరగడానికి కాస్త టైం తీసుకునేవారు. అంటే ఓ 5 వారాలు గడిచిన తర్వాత, బాండింగ్ కుదిరిన తర్వాత కథ కార్యక్రమాలు మొదలయ్యేవి. కానీ ఈ సీజన్లో ఆత్రగాళ్ళు ఏమాత్రం ఆపుకోలేకపోతున్నారు. అప్పుడే మొదలుపెట్టిన బిగ్ బాస్ హౌస్ని లవర్స్ పార్క్లా మార్చేశారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చాలామంది పులిహోర రాజాలనే చూసి ఉంటారు. కానీ డీమాన్ పవన్ అనే నిబ్బాసరుకుడు ఇప్పటి వరకు ఏ సీజన్లోనూ చూసి ఉండరు. బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన వారం కాలేదు. కానీ హౌస్లో రీతూ చౌదరి కోసం బుడ్డోడు తెగ తపిస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తారు. నేను జపనీస్ నవలు చదువుతూ ఉంటాను సార్. అందులో డీమాన్ అంటే వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతారు. సో నేను కూడా వీక్ నుండి స్ట్రాంగ్ అవ్వాలని డీమాన్ పవన్ అని పేరు పెట్టుకున్నా అని నాగార్జున సార్తో ముందు చెప్తే, ఓహో మనోడు కెరీర్పై బాగానే ఫోకస్ పెట్టినట్టు ఉన్నాడు. వీక్ నుండి స్ట్రాంగ్ అవుతారు బాబు మీరు అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ సామాన్యుడిలా ఉన్నంత వరకు డీమాన్ పవన్లా బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి సెలబ్రిటీ అయ్యాడో డీమాన్ పవన్ కాస్త చొంగ పవన్ అయిపోయాడు అంటూ అంటున్నారు. రీతూ చౌదరి కనిపిస్తే చాలు బకెట్లు చొంగు కారేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచెళ్ళి మనోడి ఊరు తణుకు వరకు ఈ చొంగ ప్రవహిస్తూనే ఉంది అంటూ అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్ పోతున్నారు. నేటి బిగ్ బాస్ హౌస్ లైవ్ ఎపిసోడ్ను చూస్తే వామ్మో రీతూ చౌదరి డీమాన్ పవన్లా చేశారయ్యా అరాచకం. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చాలా పత్తేపారాలు చూసి ఉంటారు. ఇది మేలు రకం పత్తాపారం. వాళ్ళ మాటలు, చూపులు, చేష్టలు చూస్తుంటే బుర్ర పాడే. మరి మెయిన్ ఎపిసోడ్లో ఎంత చూపించారో ఏమో కానీ లైవ్లో మాత్రం అరాచకం చేశారు. వాళ్ళ సంభాషణ ఎలా సాగిందంటే, లైవ్ ఎపిసోడ్లో రీతూ చౌదరి గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటే మనోడు టిప్ టాప్గా రెడీ అయి వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గర వచ్చి స్టార్ట్ చేశాడు పులిహోర తాలింపు. ఏంటి నువ్వు మాట్లాడడం లేదు ఈ మధ్య? అప్పుడు రీతూ చౌదరి చూసిందయ్యా చూపులు కత్తులే. అటు నుండి డీమాన్ పవన్ అయితే అలా చూస్తూనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి కసికసిగా చూపులు చూసుకుంటున్నారు. ఆ చూపులను ఆడియన్స్ చూస్తే మాత్రం వామ్మో ఏంద్రా ఇదయ్యా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది బిగ్ బాస్ హౌసేనా లేదంటే ఆ సిపిఐ నారాయణ అన్నట్టుగా అనిపిస్తుంది. దాదాపు 2-3 నిమిషాల పాటు చూసుకుంటూ ఒకరిని ఒకరు రుద్దుకుంటూనే కనిపించారు. మెయిన్ ఎపిసోడ్లో ఎలా చూపించారో ఏమో కానీ కామంతో కటకటలాడిపోతున్నట్లుగానే చూపించడం ఏంటి నా బొంద, వాళ్ళు అలాగే చేస్తున్నారు. రీతూ చౌదరి సింక్ దగ్గర అంట్లు తోముతుంటే ఆమె చుట్టూనే హచ్చు కుక్కలా వెనుకాలే తిరుగుతూ, కనీసం ఆమె పక్కకి తిరగడం కూడా లేకుండా పక్కకి వెళ్ళి మోచేతిని ఆమెకి తగిలిస్తూ కామంతో చూసుకుంటూ బకెట్ల సొల్లు కార్చేశాడు అని అంటున్నారు. వీడెవర్రా బాబు, వీడికి డీమాన్ పవన్ కాదు కాట్రాజ్ పవన్ అని పెట్టుకోవాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అనేట్టుగానే కామంతో కటకటలాడిపోతూ కనిపించాడు. ఇక సింక్ దగ్గర రుద్దుకోవడం పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వచ్చేశారు. బయట కూడా అదే తంతు జరిగింది. చెప్పు అని లవర్స్ ఫోన్లో మాట్లాడుకున్నట్టు అడిగాడు డీమాన్. ఏంటి చెప్పేది, నేను చెప్పకుండానే అర్థం అవ్వాలి కదా అంటూ రీతు అయితే అంది. వీళ్ళ మధ్య రసకేలి చూడ్డానికి బిగ్ బాస్కి కూడా చిరాకు దొబ్బిందేమో కానీ అక్కడికి కట్ చేశాడు. కానీ డీమాన్ పవన్ ఆనందం అయితే మామూలుగా లేదు. రీతు తననికి పడిపోయిందనే ఆనందంతో అద్దం ముందుకు వెళ్ళిపోయాడు. తెగ రెడీ అయిపోతున్నాడు. ఇంతలో సంజన వెళ్ళి ఏంటి పడిపోయావా, చూస్తున్నా అని అన్నది. ఆ మాటలు అప్పటి వరకు బకెట్ల సొల్లు కార్చిన డీమాన్, నేను అంత ఈజీగా పడను, నాకు సింగిల్గా ఉండడమే ఇష్టం అని బిల్డప్ కబుర్లు చెప్పాడు. మళ్ళీ రీతు కనబడగానే సొల్లు కాచడం మొదలుపెట్టాడు. సో రేటింగ్ అయితే 60% అవును అని చేశారు, 34% కాదు అని చేశారు. మీ అభిప్రాయం ఏంటో చూసిన వాళ్ళకు తెలుస్తుంది. లైవ్ చూస్తే మాత్రం మొత్తం తెలుస్తుంది చూసే వాళ్ళకి.